హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు. కేరళ సార్ 100% లిటరసీ సార్. కేరళ ఈ పేరు వింటేనే అందరికీ ముందుగా వినిపించే పదం గాడ్స్ ఓన్ కంట్రీ. అండ్ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడున్న కేరళ ముందులా లేదు, కంప్లీట్గా మారిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ పవర్లోకి వచ్చింది. ఇండియా మొత్తం ఊపిరి పీల్చుకొని పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని అనుకుంటున్నప్పుడే ఇంకో పెద్ద ప్రాబ్లం మొదలయ్యింది. పాకిస్తాన్లో కాంగ్రెస్ గెలిచి కొన్ని రోజులు కూడా పూర్తి అవ్వలేదు. సారీ కేరళలో కాంగ్రెస్ గెలిచి కొన్ని రోజులు కూడా పూర్తి అవ్వలేదు. ఏంటి కేరళని పాకిస్తాన్ అంటున్నా అనుకున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో పాకిస్తాన్ లేక బంగ్లాదేశ్ది అనుకుంటే మీ పొరపాటే. ఇది కేరళలో యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఐయుఎంఎల్ వాళ్ళు జరుపుకున్న సెలబ్రేషన్స్. ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే కేరళలో కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు. ఒకవైపు దేశం బాగుపడింది అని సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే మరోవైపు దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జరుగుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. మన దేశం స్వాతంత్రం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనకు స్వాతంత్రం తెచ్చిన భగత్ సింగ్ గారి బ్యానర్ను చింపేస్తున్నారు. అసలు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా లేక ఇంకేదైనా తింటున్నారా అని డౌట్ వస్తుంది. వాళ్ళ పార్టీ గెలిస్తే వాళ్ళు సెలబ్రేషన్ ఎలా అయినా చేసుకొని మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది వాళ్ళ స్టేట్. అంతేగాని ఒక విలువగల ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోని చింపేయడం కేరళకి సిగ్గుచేటు. కేరళ మాత్రం కాదు, మన దేశం మొత్తం తల వంచాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సెక్యులరిజం హిందువులారా, కళ్ళు తెరిసి ఒకసారి ఈ వీడియో చూడండి. అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు సమానమే అన్నారు కదా, మరి ఇదే ఏంటి? అంటే సెక్యులరిజం అనేది హిందువులకు మాత్రమే. నిజం చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అందరికీ సమానంగా చూడాలి అనేది హిందూ మతం మాత్రమే. హిందువులారా, ఇప్పుడైనా మేలుకోండి. అన్ని మతాలు సమానం అనుకోబట్టే ఇలా చేస్తున్నారు. ఆ సెక్యులరిజం మైండ్ నుంచి ముందు బయటకి రండి. ఈ కేరళ ప్రజలు చేసేది చూస్తుంటే అసలు ఇది నిజంగా పాకిస్తానా లేక ఇండియానా అని అనుమానంగా ఉంది. ఒక్కసారి ఇప్పుడు మనం సౌత్ స్టేట్స్లో ఏ రిలీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. ఇప్పుడు కేరళ ఎలాంటి దారుణమైన స్థితిలో ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా బుద్ధిజం పాపులేషన్ చూసినట్లయితే కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. కేరళలో కనీసం 1% కూడా లేరు. హిందూ పాపులేషన్ చూసినట్లయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మొత్తం ఉన్నారు, కేరళలో తప్ప. ఇక క్రిస్టియానిటీ గురించి చూసినట్లయితే సౌత్ స్టేట్స్లో ఎక్కడా లేని క్రిస్టియన్స్ అంతా కేరళలోనే ఉన్నట్లు ఉన్నారు. గోవా చాలా చిన్న స్టేట్ అండ్ టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఎక్కువ మంది క్రిస్టియన్స్ అక్కడే సెటిల్ అయ్యారు. ఇంకా ముస్లిం పాపులేషన్ చూద్దాం. చూడండి, ఎక్కడ లేని ముస్లిమ్స్ అంతా కేరళలోనే సెటిల్ అయ్యారనుకుంటా. అంటే ఇండియాలో మెజారిటీగా హిందువుల దేశం, అలాంటిది కేరళలో కేవలం 54% మాత్రమే హిందువులు ఉండడం చాలా షాకింగ్ విషయం. అసలు ఈ ముస్లిం క్రిస్టియన్లంతా ఇండియా వాళ్ళేనా లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా అని అర్థం కావడం లేదు. ఇప్పుడు 54% హిందువులు ఉన్నారు అంటే రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే కేరళలో మత మార్పిడిలు ఎక్కువగా జరుగుతాయి అండ్ లవ్ జిహాద్ కూడా ఎక్కువగా జరుగుతాయి. అంటే హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే మతంలోకి మార్చేస్తున్నారు. దీని మీద ఆల్రెడీ ది కేరళ స్టోరీ అనే మూవీ కూడా తీశారు.
చాలామంది అపోజిషన్ పార్టీ ఇది బీజేపీ చేస్తున్న ఒక ప్రాపగెండా మూవీస్, ఇందులో ఎటువంటి నిజాలు లేవు అని అలిగేషన్స్ వేస్తున్నారు. సరే, ది కేరళ స్టోరీ మూవీ ప్రొపగెండా అండ్ ఫేక్ అనుకుందాం. మరి కేరళలో హిందువులు ఎందుకు తగ్గిపోతున్నారు? హిందూ అమ్మాయిలు ఎందుకు వేరే మతంలోకి కన్వర్ట్ అవుతున్నారు? అంతేకాదు, మీరు మలయాళం మూవీస్ చూసినట్లయితే మూవీస్లో క్యారెక్టర్ పేర్లు అన్నీ ముస్లిం క్రిస్టియానిటీకి చెందిన పేర్లే ఉంటాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదే కాకుండా మన ఫ్రీడమ్ ఫైటర్స్ బ్యానర్ చించేయడం చేస్తున్నారు. కేరళలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం యాక్షన్ తీసుకోవడం లేదు. రాహుల్ గాంధీ గారు కేరళలో కాంగ్రెస్ గెలిచినందుకు విషెస్ చెప్పడానికి టైం ఉంటుంది, కానీ కేరళలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏ మాత్రం రెస్పాన్స్ అవ్వడం లేదు. కేరళలో ఈ ముస్లిమ్స్ వల్ల అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2025లో జరిగిన ఒక బస్ ఇన్సిడెంట్. ఇదే కాదు, రీసెంట్గా కాంగ్రెస్ గెలిచినందుకు ఒక మహిళ విష్ చేద్దామని చాలా సంతోషంగా వచ్చింది. కానీ కాంగ్రెస్లోని ఒక మెంబర్ ఆ మహిళను పట్టుకొని మిస్బిహేవ్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లే కేరళలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి అని అంటున్నారు. అందులోనూ తమిళనాడులో టీవీకే పార్టీకి కూడా కాంగ్రెస్ సపోర్టు ఇస్తామంటున్నారు. చూడాలి తమిళనాడులో టీవీకే పార్టీ ఎలా పని చేయబోతుందో, లేదా తమిళనాడు కూడా కేరళలా మారుతుందా అని చూడాలి. ఇంకో పక్క వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఏ ఒక్క ముస్లిమ్స్కి ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వడం లేదు. 104 మంది ముస్లిమ్స్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఏ ఒక్కరికి కూడా సీట్స్ ఇవ్వలేదు. ఇలాంటి వర్స్ట్ సిచ్యుయేషన్స్ మన రాష్ట్రంలో కూడా ఉంది. వెస్ట్ బెంగాల్ ఎలాగో మేల్కొంది, ఇప్పుడు మేల్కోవాల్సిన పరిస్థితి మన రాష్ట్రాల్లో ఉంది. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. చూద్దాం కేరళలో ఇలాగే వైలెన్స్ కొనసాగుతుందా లేదా ఏదైనా మార్పు వస్తుందా అని. మొత్తానికి ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.